ఈరోజు సామాన్య ప్రజలు కష్టం వచ్చిందంటే వెళ్ళే గుడి న్యాయస్థానం. అటువంటి న్యాయస్థానాల మీదనే దాడి చేయడం చాలా దురదృష్టకరం. అందుకని ఎవరైతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద దాడి చేశారో వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుని శిక్ష పడేట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఈరోజు రుద్రంగి అఖిలపక్షం అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు అందరూ వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకని ఇందులో భాగంగా ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మొన్నటి రోజున సుప్రీంకోర్టు జడ్జిపై దాడిని రుద్రంగి అఖిలపక్ష సమక్షంలో ఖండిస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినయపత్రం ఇవ్వడం జరిగింది. ఈ రోజులలో కుల వివక్ష అనేది లేదు వాస్తవానికి, కానీ ఇంకా అక్కడక్కడ ఇట్లాంటి పునరావృతం కావడం, ఒక దళిత జడ్జిపై దాడి అనేది ఈ రోజులలో ఇది కరెక్ట్ కాదు. ఇంకా కూడా ఇలాంటి వ్యవస్థ ఇంకా నడుస్తుంది అంటే దీన్ని మనం ఎంత వెనుకబాటుతనంలో ఉన్నాం, ఇంకా ఏ విధంగా ఇంత మంచి రాజ్యాంగం ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు ముందు పునరావృతం కాకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే తగు చర్యలు తీసుకోవాలి, ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డ వారిపైన కేంద్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఇట్లాంటిది పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తున్నాం. దేశ ప్రధాన న్యాయమూర్తికి వాస్తవంగా రాజ్యాంగ రక్షకునికే మరి రక్షణ లేనప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం అయినా మరి ఆ రక్షణ వ్యవస్థ అయినా తప్పకుండా ఆలోచించుకోవాలి. మరి ఒక న్యాయమూర్తి పైన, ప్రధాన న్యాయమూర్తి పైన దాడి అంటే వాస్తవంగా ప్రజాస్వామిక దేశాలలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి రాజ్యాంగం కానీ మన న్యాయ వ్యవస్థ కానీ అద్భుతమైన రీతిలో అద్భుతమైన దశలో ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మరి ప్రజాస్వామిక వ్యతిరేకులు, రాజ్యాంగ వ్యతిరేకులు కొంతమంది ఆ న్యాయవాది కూడా దాడి చేసిన న్యాయవాది కూడా మరి రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామిక విలువలు తెలిసిన వ్యక్తి అయి కూడా ఒక మతోన్మాదానికి గురై, మత మౌఢ్యానికి గురై మరి దాడి చేయడం, మరి దాన్ని సమర్థించుకోవడం కూడా జరుగుతుంది. ఇది చాలా శోచనీయం. ఎందుకంటే అన్ని పార్టీలలో, అన్ని వర్గాలలో సమిష్టిగా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో అఖిలపక్షం అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించిన నాయకులు విచ్చేసినారు. వాళ్ళకు ఉద్యమాలను తెలియజేస్తూ ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారి ఆదేశానుసారం ఇక్కడ మొన్న జరిగిన జస్టిస్ గవాయ్ మీద దాడి జరిగిన సందర్భంగా దాన్ని నిరసిస్తూ ప్రతి మండల కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ రుద్రంగి గ్రామంలో నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. జస్టిస్ గవాయ్ మీద దాడి చేసిందంటే భారత రాజ్యాంగం మీద దాడి చేసినట్టే, రాజ్యాంగం మీద దాడి చేసినట్టు అయితే మన మీద రేపు రాబోయే రోజుల సుద్ధా దాడి జరుగుతున్నట్టు అర్థం చేసుకొని ముందుగానే దీన్ని ప్రభుత్వాలు గ్రహించి ఇది ఎందుకోసం ప్రధాన న్యాయమూర్తుల మీద దాడికి ఉసిగొలుపుతున్నారు, ఎవరు ఉసిగొలుపుతున్నారో వాళ్ళను తగు చర్యలు తీసుకొని వాళ్ళను అరెస్ట్ చేసి జైలుకు పంపించవలసిందిగా మన కేంద్ర ప్రభుత్వాన్ని